ఆయన మానవులతో పాటు ప్రతి జీవరాశిని, పక్షుల్ని, పశువుల్ని అన్నింటినీ పోషిస్తున్న పోషక దైవం. ఇప్పుడు చెప్పండి, అన్నం పెట్టినోడికి ఏదో బంధం పెట్టడం అంటారు కదా, అలా పెట్టొచ్చా? అన్నం ఎవరు పెట్టారు అంటే ఆయన అంటున్నాడు. ఆయన ఎక్కడ పెడుతున్నాడండి? ఆయన మాకు అన్నం ఏడ పెడుతున్నాడు? మేమే బత్తాల బియ్యం తమాషగా గిన్నెలో పోసి, అక్కయ్యలో చెల్లెమ్మలు ఇవాళ చాలామంది వచ్చారు, చాలా హ్యాపీ. చెప్పండి, మా బియ్యం మేమే కడుక్కొని, మా బియ్యం మా స్టవ్ మీద పెట్టుకొని వెలిగించి మా అన్నం మేమే తింటున్నాం, ఆయన ఏడ అన్నం పెడుతున్నాడు అని అంటారా ఏంటి? ఆయన అంటున్నాడు, ఈ శరీరం నిలబట్టడానికి భూమి మీద కావలసినటువంటి ఆహారం పైనుంచి చినుకు కురిపించటం ద్వారా. ఏంటి? పైనుంచి వర్షం కురిపిస్తేనే కదా మీకు పంటలు పండేది. మీకు భూమి నుంచి ఆహారాన్ని పంటగా లేపుతున్నాను పైనుంచి వర్షం కురిపించి. ప్రతి మనిషికి ఆకలి పెట్టాను, ఆకలి తీరటానికి ఆహారం ఇస్తున్నాను. కాబట్టి నా ఆహారం తిన్నవాళ్ళు జ్ఞానంతో ఈ సృష్టి మొత్తం మీకు దాసోహం అయి ఉందని తెలుసుకొని నాకు దాసోహం చెయ్యటమే నిజమైన భక్తి అని అంటున్నాడు ఆ దైవం. పోషక దైవాన్ని ఆరాధించటమే నిజమైన భక్తి. పోషక దైవాన్ని వదిలేసి ఎవరికి పడితే వాళ్ళకి మీరు ఆరాధన చేస్తే అది దారి తప్పిపోయిన భక్తి. ఎందుకు అంటే మీరు ఎవరినైతే ఆరాధించాలనుకుంటున్నారో, ఎవరికైతే మీరు భక్తి చేయాలనుకుంటున్నారో వారు స్వయంగా మేము దేవుళ్ళని, మాకు భక్తి చేయండి అని చెప్పిన ఆనవాళ్ళు ఈ భూమి మీద ఏ గ్రంథం కానీ ఏ యుగ పురుషుడు కానీ చెప్పి ఉండలేదు. స్వయంగా వాళ్ళు కూడా చెప్పి ఉండలేదు. వాళ్ళు కూడా గురువులు, యుగ పురుషులు, మహర్షులు, ఋషీశ్వరులు, మహనీయులు, పండితులు ఏం చెప్పారంటే భగవంతుడు ఒక్కడే ఆయన పైన ఉన్నాడని చెప్పారు. మీరు ఎవరినైతే ఆరాధ్యులుగా చేసుకున్నారో, ఎవరికైతే మీరు భక్తి చేస్తున్నారో వారికి కూడా కష్టం వచ్చినప్పుడు కానీ, వారికి మంచి పేరు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పారు భగవంతుడు ఒక్కడే, మేము ఆయన్ని ఆరాధిస్తున్నాం, మీరు కూడా ఆయన్నే ఆరాధించండి. ఆ ఆరాధన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏంటి ఆ లాభాలు తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడు ఎవరో తెలిసింది కదా, మీరు చెప్తే మేమెందుకు వినాలి? ప్రశ్న అడగొచ్చు మీరు. మా తాతల కాలం నుంచి ఒక ఆచార వ్యవహారాలు వస్తున్నాయి, ఒక ఆరాధన వ్యవహారాలు వస్తున్నాయి, వాటిని మేము వదులుకోము. అర్థమవుతుందా? వాటిని మేము వదులుకోము, మీరు చెప్పిన మాట మేము వినము అని మీరు ఎప్పుడైతే అడుగుతారో వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మొండిగా వ్యవహరించకూడదు. ఊహలతోనే దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించకూడదు. భ్రమలతోని దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించకూడదు. ఎందుకంటే నీ కన్నుని సృష్టించి కంటిలో ఉన్నటువంటి నరాన్ని, అర్థమవుతుందా, నరాన్ని సృష్టించి ఆ నరాల్లో రక్త ప్రసరణ జరిపించే శక్తి ఆ మహోన్నతుడికి మాత్రమే ఉంది. ఆ కంటిలో నరంలో ఉన్న రక్తం ప్రవహించకపోతే ఆ కన్ను చూడలేదు, నువ్వు గుడ్డివాడివి అయిపోతావు. అలా గుడ్డివాడివి అయిపోతావు. రెండో విధంగా కూడా గుడ్డివాడివి అయిపోతావు. రెండో విధంగా ఎలా గుడ్డివాడివి అయిపోతావు అంటే, ఆయన నడిపిస్తున్న ఈ పగలు రాత్రుల్ని, ఆయన నడిపిస్తున్న ఈ కాలచక్రాన్ని, ఆయన సృష్టించిన ఈ అద్భుతమైనటువంటి సృష్టిని, ఈ ఆకాశాన్ని, ఈ పగలు రాత్రుల్ని, ఈ సూర్యచంద్రుల్ని, అర్థమవుతుందా, ఆయన సృష్టించిన ఈ సముద్రాలని, ఈ యొక్క పంట పొలాలని, ప్రకృతిని నీ కళ్ళతో చూసి ఇంత అద్భుతంగా, ఇంత మహత్తర శక్తి ఏదో దీన్ని నడిపిస్తుంది. ఆ మహత్తర శక్తి ఆ ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది, ఆ దైవానికి మాత్రమే ఉందని నీ కళ్ళతో చూసిన తర్వాత కూడా నువ్వు గ్రహించలేదు అంటే నువ్వు కళ్ళు ఉన్న గుడ్డి వాడివి అని దైవం చెప్తున్నాడు, నేను కాదు. అలా చెప్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈరోజు అలాంటి మహోన్నతుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి మహోన్నతుడికి మనం భక్తి చేయడానికి వచ్చాం. అలాంటి మహోన్నతుడికి మనం ఆరాధన చేయడానికి వచ్చాం. ఆయన ఒక దేశానికో, లేదా ఒక గ్రామానికో, ఒక జిల్లాకో, ఒక మండలానికో, ఒక ప్రదేశానికో నియమించబడిన లేదా నియమించుకున్న దైవం కాదు. దైవం అంటే భూమండలానికి దైవం. దైవం అంటే సృష్టికి దైవం. దైవం అంటే ఆయన శక్తి మహత్తరమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన దయ అనంతమైనది. అది తెలుసుకోవడానికే మానవుడికి ఇంత మెదడు ఇచ్చి ఇంత బంధాలు ఇచ్చాడు. భార్యాభర్తల బంధం,
భగవంతుడు సృష్టించాడు, గొప్ప బంధం. పిల్లలు తల్లిదండ్రుల బంధం భగవంతుడు ఇచ్చాడు. అరబీలో చెప్తే అల్లాహ్ తఆలా మీ పిల్లల్ని మీరు ప్రేమగా చూడటానికి ముందు ఆ ప్రేమను పెట్టినవాడు పైవాడు అని గ్రహించటమే మానవ జీవిత పరమార్థం. అయితే ఇలాంటి ఈ ఆరాధన ఇప్పుడు చూడండి, రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అయ్యాయి. రంజాన్ ఉపవాసాలు ఎక్కడి వరకు ఈ రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నారయ్యా అంటే మన ఊళ్ళో వరకేనా? ఇలా కాంటుకోవడంలో అందరూ ఉపవాసం ఉన్నారు చాలామంది. అబ్బా ఎంత పండగ వాతావరణం ముందే వచ్చింది. మరి మన ఊరి వరకే పరిమితమైంది కాదు, మన మండలం వరకు పరిమితమా కాదు. భూమండలం మొత్తం దేశాల్లో 260 దేశాల్లో సుమారుగా 260 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఉపవాసం ఉన్నారు. ఈరోజు ఉపవాసం ఉన్నారు. ఎంతమంది ఉన్నారా? 250 నుంచి 260 కోట్ల మంది ఉపవాసం ఉన్నారు. మన ఇండియా జనాభా ఎంత అండి? మన ఇండియా జనాభా ఎంత? 140 కోట్లే సుమారుగా. 140 కోట్లు ఎక్కడ, 260 కోట్లు ఎక్కడ? ఇది దైవ ధర్మం, ఇది భూమండలానికి ధర్మం. భూమండలానికి ఒకే దైవం ఉన్నాడు, భూమండలానికి ఒకే గ్రంథం ఉంది, ఆ గ్రంథం అన్ని గ్రంథాలని ధృవీకరిస్తుంది. భూమండలానికి ఒకే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త అందరి ప్రవక్తల్ని నమ్మమని చెప్తున్నాడు. భూమండలానికి ఒకే గ్రంథం, ఒకే ధర్మం, అర్థమైంది, ఒకే ఆరాధన కూడా. చిన్న విషయం కాదు ఇది. ఏదైతే ఇప్పుడు మనం జుమ్మా ఖుత్బాలు ఇస్తున్నామో భూమండలం మొత్తం జుమ్మా ఖుత్బాలు ఇస్తున్నారు. ఏదైతే మనం అజా ఇస్తున్నారో, ఇందాక అజా ఇచ్చారు కదా, అల్లాహు అక్బర్ అని, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అసలు అర్థం అది. ఈ దేవుడు గొప్పవాడు అనేది ఎక్కడి వరకు వినిపించబడుతుందా అంటే భూమండలం మొత్తం రాత్రి మొదలు వినిపించబడుతుంది అజా. ఒక నిమిషం కూడా గ్యాప్ లేదు, ఒక గంట కాదు, ఒక పూట కాదు, ఒక నిమిషం కూడా గ్యాప్ లేదు. ఇక్కడ అజా అయిపోయిన తర్వాత ఇంకొక ఆడ స్టార్ట్ అయింది, ఇంకొక ఆడ అయిపోతే ఇంకో అవతల స్టార్ట్ అయింది. ఇలాగ మనకి ఇంతకుముందు నేను వివరించాను. ఇప్పుడు అమెరికా వాళ్ళకి రాత్రి అయింది, మనకి పగలైంది. అర్థమవుతుందా? మనకి జుమ్మా అయిపోగానే వాళ్ళకి జుమ్మా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మలేషియాలో 2.5 గంటల ముందు వాళ్ళది, 2.5 గంటల ముందు అంటే వాళ్ళకి జుమ్మా అయిపోయింది. మలేషియాలో జుమ్మా అయిపోయింది. ఇప్పుడు మనకాడ జుమ్మా అయింది. ఇంకో 2.5 గంటల్లో దుబాయ్లో, మన దుబాయ్ కానీ సౌదీలో కానీ జుమ్మా స్టార్ట్ అవుతుంది. అలాగే జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇండోనేషియా కానీ, చైనా కానీ ఎక్కడైనా సరే అజా ఒకే భాషలో ఉంది. ఇది యూనిఫామ్గా పెట్టాడు. ఈ భాషకేదో ప్రాధాన్యత ఉంది, ఇదేదో దైవ భాష అని కాదు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మా భాష గొప్పది, మా దేవుడు గొప్పోడు, మా ప్రాంతం గొప్పది, మేము గొప్పవాళ్ళం అనే ప్రకటనలు చేయకుండా ఉండటానికి ఒక యూనిఫామ్ కోడ్, ఒక స్కూల్లో, ఒక పెద్ద స్కూల్లో 1000 మంది 2000 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఒకే యూనిఫామ్లో ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత క్రమశిక్షణ ఉంటుందో, అలాంటి క్రమశిక్షణ కోసం ఒకే భాషలో ఆరాధన చేయాలి, ఒకే అజా ఉండాలి. అర్థమవుతుందా? ఒకే సఫ్లు అలాగైతే నిలబడాలి. ఇందులో ఉన్న గొప్పతనం మీకు వివరించుకుంటూ పోతే అసలు సమయమే సరిపోదు అనమాట. మీకు ఇంటుంటే కూడా మీకు బోర్ అనిపించదు. దైవం దృష్టిలో భూమండలం మొత్తం ఉన్నటువంటి సృష్టి ధర్మంలో మీకు అన్నీ సమానమే. పంచభూతాలు సమానమే ప్రతి మానవుడికి, ఆరాధనలో కూడా సమానం. ఇక్కడ ఆటో తోలుకునే వ్యక్తి వచ్చి ముందు నిలబడినా కానీ, అది ఏ మసీద్ అయినా సరే, ప్రపంచంలో ఏ మసీద్ అయినా సరే, ఆటో తోలుకునే వ్యక్తి వచ్చాడు, వుజూ చేసుకున్నాడు, నేను నా దైవాన్ని ఆరాధించాలనుకున్నాడు, ముందు వరుసలో నిలబడ్డాడు, ఆ ముందు వరుసలోనే ఉంటాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత నీకు ఎంఆర్ఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా లాస్ట్ వరుసలో వచ్చాడంటే లాస్ట్ వరుసలోనే ఉండాలి. ఎంఆర్ఓ అయినా సరే, కలెక్టర్ అయినా సరే, ఆఖరికి ఎవరైనా సరే దైవం ముందు అందరూ సమానమే. ఇక్కడ ఎటువంటి డబ్బులు ఖర్చు లేదు. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని నన్ను సృష్టించి నాకు ఇంత మంచి జీవితం ప్రసాదించి, నాకు భార్యనిచ్చి, నాకు పిల్లల్నిచ్చి, నాకు జీవితంలో బలాన్నిచ్చి, బలగాన్నిచ్చి, అర్థమవుతుందా, ధనాన్నిచ్చి నన్ను ఉన్నతమైన గౌరవ స్థానంలో నిలబెట్టిన నా దైవానికి నేను భక్తి చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన ఉండాలి. ఏదో సాయిబుల్ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఏదో సాయిబుల్ మతంలో ఉన్నాను అనేటటువంటిది కాదు. ఇది సృష్టి ధర్మం. ఒకప్పుడు 200 మంది కూడా లేరు. మక్కాలో ముహమ్మద్ అస్లం గారి మీద ఈ ధర్మం అవతరించినప్పుడు ఫస్ట్ ఒక్క వ్యక్తి దైవదూత వచ్చింది, ముహమ్మద్ అస్లం గారికి చెప్పింది, నిన్ను దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ అరబీలో చెప్తే దైవ ప్రవక్తగా, చివరి దైవ ప్రవక్తగా నియమించాడు. ఆయన
దైవాన్ని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన యొక్క సతీమణి అయినటువంటి హజరత్ ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారికి చెప్పారు. ఆమె వెంటనే దేవుడు అక్కడని ఒప్పుకుంది. అల్లాహ్ అక్కడే, ఆయన తప్ప ఆరాధ్యునీడు ఎవరు లేరు. ఎప్పుడు ఇద్దరయ్యారు. ఆ తర్వాత ఆయన మిత్రుడైనటువంటి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి మిత్రుడైనటువంటి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారికి ఆయన చెప్పడం జరిగింది, భూమండలానికి దైవం ఒక్కడే ఉన్నాడు. అరబీలో చెప్తే అల్లా అంటారు, ఆయనే ఈ భూమిని సృష్టించాడు, మానవుల్ని పరీక్ష నిమిత్తం పుట్టుక చావులిచ్చి, అన్ని వసతులిచ్చి, అన్ని అనుగ్రహాలు ఇచ్చి, అన్ని వరాలు ఇచ్చి, అడగకుండానే అన్నీ ఇచ్చి ఆ దైవం మనల్ని పరీక్షిస్తున్నాడు. అన్నీ ఇచ్చిన ఆయన్ని ఒకే మాట అడగాలంట. మనం ఏమడగాలి? అడగకుండా కళ్ళు ఇచ్చాడు, అడగకుండా చేతులు ఇచ్చాడు, అడగకుండా కాళ్ళు ఇచ్చాడు, అడగకుండా మీ గుండె లోపల భాగాలు, అడగకుండానే ఆకలి పెట్టాడు, అడగకుండానే అన్నం తిన్న తర్వాత ఆ లోపలికి వెళ్ళి అది అరిగిపోయే శక్తిగా మారుతుంది. ఇన్ని అడగకుండా ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చెప్పుకుంటూ పోతే ఆయన మానవుడిపై ఇచ్చినటువంటి వరాలు, బహుమానాలు లెక్కేసుకుంటూ రాసుకుంటూ పోతే భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కలాలుగా చేసిన, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ సిరాగా చేసిన ఆయన గొప్పతనం కానీ, మానవుడి మీద కురిపించిన వరాలు కానీ రాసుకుంటూ పోతే చెట్లు అరిగిపోతాయట, సముద్రంలో నీళ్లు అయిపోతాయట. అంత బహుమానాలు కురిపించాడు, అంత వరాలు కురిపించాడు ఆ దైవం. అయితే మనిషికి ఒక బుద్ధి ఉంది. ఆకలి అయ్యేటప్పుడు ఒక తీరుకుంటాడు, అవునా కదా? ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఎవరైనా ఒక్క ముద్ద అన్నం పెడితే బాగు అని అనుకుంటాడు. ఊరు పోయినప్పుడు కానీ, ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కానీ. ఆకలి ఆకలి ఆకలి, ఒక పూట లేదు, రెండు పూట లేదు, మూడో పూట కూడా ఆకలి లేకపోతే నకనకనకనకనలా ఆడుతుంటాడు. ఇక ఆకలి ఎవరో దయదలిసి దైవం వాళ్ళని పంపించి ఒక ముద్ద అన్నం తిన్నాక, ఏర్పాటు చేస్తే అన్నం తిన్న తర్వాత ఆకలి మర్చిపోతాడు. ఇది మనిషి బుద్ధి. ఆకలి తీరిపోయింది, ఇక ఆకలే కాదు అని మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది మళ్ళీ, అయినా సరే ఆకలి మర్చిపోతాడు. అలాగే ఆపద వచ్చినప్పుడు మాత్రమే దైవాన్ని దేవుడా దేవుడా పైవాడా 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 అని మొరపెడతాడు. ఆపద తీరిపోగానే మళ్ళీ ఆపదే రాదనే విధంగా దైవాన్ని మర్చిపోతాడు. ఇది మనిషి బుద్ధి. ఇది మనిషి బుద్ధి కానీ విశ్వాసం అలా కాదు. నిరంతరం దైవం నన్ను చూస్తున్నాడు, అర్థమవుతుందా? నా ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు, నేను వేస్తున్నాను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. నా గుండె లబ్డబ్ లబ్డబ్ అనే ప్రతిసారి నిమిషానికి 60-70 సార్లు కొట్టుకునే గుండె చప్పుడు కూడా ఆయనే నడిపిస్తున్నాడు, గుండె చప్పుడు కూడా ఆయన వింటున్నాడు అని ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు అత్యుత్తమమైనటువంటి వాళ్ళట. వారి విశ్వాసంలో మెండుగా ఉన్నారు. ఇంకెక్కడ మర్చిపోతాడు దైవాన్ని? ఇంకెక్కడ చెడ్ల వైపు వెళ్ళడు. కాబట్టి ఇలాగా దైవ గొప్పతనం చెప్పుకుంటూ పోతే ఒకటే ఒకటి అడగమన్నాడు. ఏంటి ఒకటి చెప్పండి? ఇన్ని అడగకుండా ఇచ్చాడు, ఒకే ఒకటి అడగమంటున్నాడు. ఏంటి ఆ ఒకటి? ఎవరికి తెలుసు చెప్పండి? ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఒక్కసారి ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, నన్ను సన్మార్గంలో నడిపించు, నాకు మానవ జీవిత సఫలమయ్యేటటువంటి దారిని చూపించు, నిజమైన భక్తి దారిలో నడిపించు అన్ని అర్థాలయ్యాయి. ఇహ్దిన సిరాతల్ ముస్తకీం ప్రతి నమాజులో, సున్నత్ నమాజులో అల్హమ్దులిల్లాహి సూరా ఫాతిహా ఏదైతే చదువుతామో దాంట్లో వచ్చే 4వ ఆయత్ అర్థమవుతుందా? ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దిన సిరాతల్ ముస్తకీం 5వ వచనం. ఇదొక్కటే అడగమంటున్నాడు. అడగకుండా ఇన్నిచ్చావు కదా, నాకు ఈ మానవ జీవితానికి ఇంత సాఫల్యాన్ని ప్రసాదించు, మానవ జీవిత ముక్తిని ప్రసాదించు అని అడగాలట. అడిగి ఆ జ్ఞానంతో ఆలోచించి అటువైపు అడుగులేస్తూ చెడుదారి వైపు కానీ, భక్తి కానీ, దారి తప్పిపోయిన భక్తి మీద కానీ మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు అందరికీ జుమ్మా నమాజ్ అయిపోయింది, కొద్దిగా అయిపోతుంది. మీ ఇంటికి పోవటంలో కన్ఫ్యూజ్ అవుతారా? మా ఇల్లు ఎట్ట గుర్తుపట్టాలి, మా ఇంటికి ఎట్టబోవాలి అని ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారా? కన్ఫ్యూజ్ గారు. మీ ఇంటిని గుర్తుపట్టడంలో ఎలాగైతే మీరు జ్ఞానాన్ని ఉపయోగించారో, మీ భార్యను గుర్తుపట్టడంలో మీరు ఎలాగైతే జ్ఞానాన్ని ఉపయోగించారో,
మీ భర్తను గుర్తుపట్టడంలో మీరు ఎలాగైతే మీ జ్ఞానాన్ని ఉపయోగించారో, మీ పిల్లల్ని గుర్తుపట్టడంలో ఎలాగైతే మీరు జ్ఞానాన్ని ఉపయోగించారో, నన్ను సృష్టించిన దైవం పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదని గుర్తించాలి. పుట్టినోడు ఎవరు కూడా దేవుడు కాదు, దేవుడు అని చెప్పుకోలేదు. ఇది మీకు తెలిసి ఉండాలి. ఆ దైవానికి మరణం లేదు. నో డెత్, నో బర్త్. బర్త్ డెత్ ఎవరికి ఉంటాయంటే మానవులకు ఉంటాయి, యుగ పురుషులకు ఉంటాయి, ఋషీశ్వరులకు ఉంటాయి. దేవుడికి ఉండవు. ఆయన కనిపించలేదు, భూలోకంలో ఎవరికి కనిపించలేదు. ఆయన చూసిన వాడు ఎవరు లేరు. ఆయన పేరుతో దర్శనాలు అన్నీ యుగ పురుషులే, ఋషీశ్వరులే, గురువులే, మనం గౌరవించాల్సిన వాళ్ళటువంటి వాళ్ళ యొక్క ప్రతిమలు పెట్టుకొని భక్తిని వ్యాపారం చేసేశారు. దేవుడికి రూపాయి అవసరం లేదు, మీ రూపాయి అవసరం లేదు, మీరు సంపాదించే దాంట్లో వాటా అవసరం లేదు, మీరు పండించిన పంట పొలాల పంటలో వాటా అవసరం లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఇక్కడికి ఒక భాగం అయిపోయింది. మనం ఏం తెలుసుకున్నాం? భక్తి అంటే ఏంటి, భక్తి ఎందుకు చేయాలి, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మానవుడికి గల బంధం ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు రంజాన్ మాసం ఉపవాసాలు ఎందుకు ఉండాలి చెప్పండి ఒకసారి. ఎందుకు ఉండాలి అంటే దివ్య ఖురాన్ 2వ అధ్యాయం 183వ వచనంలో చెప్పడం జరిగింది, విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏంటట? విధిగా అంటే తప్పనిసరిగా మీకు ఉపవాసం విధించబడింది, తప్పనిసరి ఉంది. ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో, మనకే కాదు ప్రతి ప్రవక్త ఉపవాస దినాలు పాటించారు. ఈసా అలైహిస్సలాం కానీ, యేసుక్రీస్తు వారు, ముహమ్మద్ గారి కంటే ముందెవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయన కంటే ముందెవరు ఉన్నారు? దావూద్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన కంటే ముందెవరు ఉన్నారు? మూసా అలైహిస్సలాం ఉన్నారు. ఆయన కంటే ముందెవరు ఉన్నారు? ఇలాగా లెక్కేసుకుంటూ పోతే మనకి ఇసాక్ అలైహిస్సలాం, అలా ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇలా మనకి ఇంకా యాకూబ్ అలైహిస్సలాం కాడి నుంచి ఇంకా అలా మనం వెళ్తుంటే ప్రతి ప్రవక్తకి ఉపవాసాలు ఇచ్చాడట. అలాగే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఆయన అనుసర సమాజానికి కూడా ఉపవాసాలు విధిగా ఇచ్చాడు. మనుషులకే ఇచ్చాడా, ప్రవక్తలు కూడా ఇచ్చాడా? మీకేమర్థమైంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఉపవాసాలు ఉన్నారా? ఓన్లీ మనకు ఉండమని చెప్పారా? ఆయన కూడా ఉన్నారు, పాటించారు, మన కూడా పాటించమని చెప్పారు. ఓకే, ఎందుకు? దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఏంటట? ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఏంటా భయభక్తులు? భయము భక్తి రెండు జనిస్తాయట. భయం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు పొద్దున 5:05 మొత్తం సైరీ చేసేసారు కదా, తినేసారు కదా. ఎవరైతే రోజా ఉన్నారో ఎవరు అరవద్దండి. అరిగిపోయిందా అరిగిపోలేదు? ఇప్పుడు 12:30 1 అరిగిపోయిందా అరిగిపోలేదా? ఎంతమందికి ఆకలి అవుతుంది? నిజాయితీకి చెప్పండి, ఎంతమందికి ఆకలి అవుతుంది? అవుతుంది కదా, మ్యాక్సిమం అందరికీ అవుతుంది. ఎందుకంటే తిన్నది ఎప్పుడు అరిగిపోయింది. 5ంటికి తిన్నాం, 5:05 తిన్నాం. అయితే ఇప్పుడు నమాజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళారు. ఇంకా మనం 6:15 దాకా ఉండాలి దగ్గర. అవునా కదా? 6:15కి సరే, నేను ఇది టైమింగ్స్ కోసం చెప్పట్లేదు, సుమారు చెప్తున్నాను. 6:15 పైన దాకా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. ఏంటి? మీరు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. అన్నం ఉంది, కూర ఉంది, మంచినీళ్ళు కూడా ఉన్నాయి. దాహం వేస్తుందని ఒక గ్లాసు నీళ్ళు తాగి మూత తుడుచుకొని నేను ఉపవాసం ఉన్నానని ఎవరైనా చెప్పలేస్తారా? చెప్పలేరు. బాగా ఆకలి అవుతుంది, కడుపు మెలిపెట్టినట్టుంది, ఎవరు చూడలేదులే అని ఒక ముద్ద అన్నం తిని మూత తుడుచుకొని నేను ఉపవాసం ఉన్నానని చెప్పలేరు. ఇదే భయం అంటే. దైవం చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు, నా ఉపవాసం నేను అల్లాకి భయపడి నేను పాటిస్తున్నాను. భయం వచ్చిందారా లేదా? ఆయన చూస్తున్నాడనే భయం వచ్చిందారా లేదా? ఇది ఆయన భక్తి. ఇదే అసలైనటువంటి భక్తి. ఇది ప్రత్యేకమైనటువంటి భక్తి అంటాడు, ప్రత్యేకమైన ఆరాధనట. నమాజ్కి వచ్చారు మీరు, మిమ్మల్ని ఎంతమంది చూశారు? చాలామంది చూశారు. నమాజ్కి పోతుండగా ఇవాళ చిన్నుసేన్ పోతుండు, సైదులు పోతుండు, చాంద్గడ్ పోతుండు, ఇమాం పాషా పోతుండు, మల్సూర్ అన్న పోతుండు, మేరన్న పోతుండు, అందరూ యాకూబ్ చెప్పారా చెప్పలేదా? లేడీస్ అయితే చాలామంది వచ్చారు. ఇలా అందరూ మేము పోతున్నాం, రండి మీరు పిలుచుకొని వచ్చారు. నమాజ్కి వచ్చేది చాలామంది చూశారు, వచ్చింది మేము చూసినాం, మీరు చూశారు, అందరు చూశారు.
ఇలాగ మీరు ఏ ఆరాధన చేసినా జాగ్రత్తగానండి, ఏ ఆరాధన చేసినా ఇద్దరికి ముగ్గురికి చాలామందికి తెలిసే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ఇంకో 10 రూపాయలు దానం ఇచ్చారు, రంజాన్ నెలనో లేకుంటే ఏదో సంథింగ్ ఇచ్చారు. ఆయన ఏం చేస్తాడు, ఆ దానం తీసుకున్నాయని కానీ తీసుకున్నాను కానీ పక్కింటికి పోయి పలానా మేరసాబు గారు 10 రూపాయలు ఇచ్చారు, ఎందుకు మీరు కూడా 10 రూపాయలు ఇవ్వండి, పలానా ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చారు అంటే ఇంకో వ్యక్తి తెలిసింది, మూడో వ్యక్తి తెలిసింది, నాలుగో వ్యక్తి తెలిసింది. మీరు దానం చేసినా, మీరు నమాజులకు వచ్చినా, మీరేం చేసినా, మీరు ఎటువంటి సాయం చేసినా. కానీ ఈ ఆరాధన అనేది, ఉపవాస ఆరాధన అనేది, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారు, దైవం మిమ్మల్ని చూసిన, మీకు అల్లాకి తప్ప, మీకు దైవానికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. ఇది అసలైన భయం అంటే, ఇది అసలైన భక్తి అంటే. ఆయన చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతోనే మీరు ఎంత ఆకలైనా ఎంత దాహమైనా ఆ సమయం అయ్యేదాకా మీరు మంచినీళ్ళు తాగరు, మీరు ఆహారం తినరు. ఇదే నిజమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన, గొప్ప ఆరాధన. ఎంతమంది ఉన్నారు ఇలాగా ఉపవాసాలు? ఇలా 260 కోట్ల మంది ఉన్నారు భూమండలం పైన. చిన్న ఆరాధన ఇది, మైనారిటీ ఇది కాదు. భూమండలానికి దైవం ఆయన ఫస్ట్ ఒక్కలిద్దరితో మక్కాలో స్టార్ట్ అయినటువంటి పునఃస్థాపితమైనటువంటి ధర్మాన్ని ఆయన ప్రపంచవ్యాప్తం చేసేశాడు. ఇక దీనివల్ల భూలోక లాభాలేంటి, పరలోక లాభాలేంటి తెలుసుకుందాం. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, ఈ ఉపవాస దినాలు కొన్ని రోజుల వరకు, అంటే నెల రోజుల వరకే, నెల పొడుపు చూసిన కాడ నుంచి మొదలవుతుంది. మళ్ళీ నెల పొడుపు చూసిన తర్వాత ఉపవాసాలు వదిలేస్తాం, తెలుసు కదా అది. ఇక ఎవరెవరికి ఉపవాసాలు లేవో తెలుసుకుందాం. వ్యాధిగ్రస్తులైన వారికి, వ్యాధిగ్రస్తులు అంటే బాగా అంటే ఉపవాసం ఉండలేనంత వ్యాధి వచ్చేసింది, మీకు బాగా ఇక ఉపవాసం ఉంటే ఇబ్బంది అయింది, అలాంటి వ్యాధిగ్రస్తులకి. రెండోది చిన్నపిల్లలకి. మూడోది బాగా ముసలివారికి, ఉండలేను ఉపవాసం అనే వాళ్ళకు కూడా మాఫ్ ఉంది. అయితే ఇంకా ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ప్రయాణంలో ఉంటే ఆకలి దప్పులకి తట్టుకోలేము, ఇప్పుడంతా ఆటోల్లో, బస్సుల్లో, కారుల్లో ప్రయాణం, సౌలత్ మీకు ఉండలేస్తా అంటే ఉండొచ్చు, ఉండలేనంటే ఆపుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నవారికి ఈ ఉపవాసాలు లేవు. మరి ఈ ఉపవాస దినాలు ఎప్పుడు మళ్ళీ పూర్తి చేయాలంటే రంజాన్ నెల అయిపోయాక కూడా మిగతా రోజుల్లో ఈ ఉపవాస దినాలు పూర్తి చేసుకోవాలి. ఒక ఉపవాసం ఎంత గొప్పది అంటే, ఉపవాసం ఉన్న వాళ్ళకి స్వర్గంలో రయ్యాన్ అనేటటువంటి ద్వారం నుంచి, స్వర్గానికి 7 ద్వారాలు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి? 7 ద్వారాలు ఉన్నాయి. 8వది రయ్యాన్ అనే ద్వారం ఉంది. ఉపవాసం ఉన్న వాళ్ళకి VIP ఎంట్రన్స్. అక్కడ స్వర్గంలో చూసినండి, మాకు భూలోకంలో కావాలని అడిగే వాళ్ళకి భూలోకంలో మీరు ఉపవాసం విడిచే సమయంలో అర్థమవుతుందా, ఒక పావు గంట 20 నిమిషాలు ముందొచ్చి మీ బాధ ఏందో చెప్పుకోండి. ఉజు చేసుకొని ఇక్కడ కూర్చొని అసర్ నమాజ్ అయిపోయిన కాడ నుంచి ఇక్కడ కూర్చొని, లేదా ఇఫ్తార్కి కొంచెం ఒక అరగంట ముందు, పావు గంట ముందు వచ్చి మిమ్మల్ని దైవం చూస్తున్నాడు అని చెప్పి అలాగా దువా చేస్తూ ఉండండి. మీరు ఉపవాసంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు, అల్లా చూస్తున్నాడనే భయంతో ఉన్నారు, అయినా మీ అక్కడ కూర్చొని ఏకాంతంగా, ఎవరు లేరు, మీరు 2 ముగ్గురే ఉన్నారు, 4గురే ఉన్నారు, కొంతమంది వచ్చారు, ఎవరైతే ఆపద ఉందో, ఎవరికైతే బాధలు ఉన్నాయో, ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు అల్లాతోని మా బాధలు చెప్పుకుందామని వచ్చారు, కూర్చున్నారు. కరెక్ట్గా చెప్తున్నాను, మీరు మీ 30 రోజులు ఉపవాసాలు అయిపోయేలోపు అది మీకు మేలైతే అది ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి అడిగేటటువంటి దువా అల్లా తాలా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి పంపేటంటే అది కుబూల్ చేయబడుతుంది. ఉపవాసి యొక్క దువా కుబూల్ చేయబడుతుంది. ఎంతమంది తెలుసు కుబూల్ చేయటం అంటే? తెలుసు కదా, అంగీకరించబడుతుంది. ఎంత గొప్ప విషయం అండి. ఎలాంటి దువాలు చేయాలి తెలుసా? మీ సంతానం కోసం దువా చేయాలి, మీ ఆరోగ్యం కోసం దువా చేయాలి, అర్థమవుతుందా, మీ తల్లిదండ్రుల కోసం దువా చేయాలి, మీ యొక్క బర్కత్ సిరి సంపదల కోసం దువా చేయాలి, సత్సంబంధాల కోసం దువా చేయాలి, చెడు వైపు వెళ్లకుండా కాపాడు, శైతాన్ బారి నుంచి మమ్మల్ని కాపాడు అనేటటువంటి ఆలోచనతో దువా చేయాలి. దువా ఇలాగా మీ దువాలు అంగీకరించబడతాయి. దువాలో చెడు దువాలు చేయకూడదు. రోజాలుండి కానీ, రోజాలు లేనప్పుడు కానీ, నమాజ్ చేసినప్పుడు కానీ, మీ ఎనీ సమయం ఏ టైంలోనైనా చెడు దువాలు చేయకూడదు. వాడారిపోవాలి, ఈడారిపోవాలి, వాడు ఆగం కావాలి, వీడి నాశనం కావాలి, వాడు బాగుపడుతుంది, వీడు బాగుపడుతుంది, అలాంటి అవి చెడు దువాలు అంటారు, ఏడవటం అంటారు. మీరు స్వచ్ఛంగా ఉండాలి. ఒకడు బాగుపడుతుంటే అల్లా ఇంకా వాళ్ళకి బరకతి అని చెప్పి దువా చేయగలిగే మంచి బుద్ధి మీకు ఉన్నప్పుడే మీరు కూడా బాగుపడతారు. అర్థమవుతుందా? ఇలాగా నోరును అదుపులో పెట్టుకోవాలి, కళ్ళను అదుపులో పెట్టుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. ఇలా ఉంటే మీరు గొప్ప స్థాయికి
మన చెట్టు అయితే మహావృక్షంలా ఎలా ఎదుగుతుందో చిన్న మొక్క, అలా మీరు విశ్వాసంలో ఎదిగే కొంది ఆరోగ్యపరంగా కానీ మీరు ఆర్థిక పరంగా కానీ ఖచ్చితంగా ఎదుగుతారు. ఎందుకంటే అల్లా దగ్గర చాలా ఉంది. ఎంత ఉంది అంటే స్వర్గంలో 99% 100%లో 1% భూమి మీద పరిచాడంట. మీకు సముద్రంలో ఒక గుండు సూది ముంచి, సముద్రం నీళ్ళలో ఒక గుండు సూది ముంచి దాన్ని బయటికి తీసి ఎంత అంటిందని అడిగితే ఎంత అంటింది చెప్పండి ఒకసారి. గుండు సూదికి అంటిన నీటి పరిమాణం అంతా అల్లా దగ్గర ఉన్న సంపదలో మీకు సంపదిస్తే భూమండలంలో మీరు కోటీశ్వరులు కుబేర్లు అయిపోతారు. మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేనప్పుడు అది కుబులు కాదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. మీకేం కావాలో అడగండి. డబ్బు కావాలా ఇస్తాడు. ఎలా ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు ఒకసారి నాకు చెప్పండి అని మీరు అడగొచ్చు నన్ను. సరే, ఇంకా పొడిగించకుండా నేను ఈ యొక్క ఖుత్బాని ముగిస్తాను. మక్కాలో ఖురాన్ అవతరించక ముందు, ఈ జాగ్రత్తగా మక్కాలో ఖురాన్ అవతరించక ముందు వాళ్ళకి ఎండి ఖర్జూరాలు, జొన్న రొట్టెలు కూడా కాదు, గోధుమ రొట్టెలు తప్ప వాళ్ళకి ఆహారమే లేదు. తెలుసా మీకు ఈ విషయం? ఎంతమంది ఇది చెప్పండి. ఖురాన్ అవతరించక ముందు ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతం. ఒక హదీస్ చెప్తే కళ్ళమ్మటి నీళ్ళు తిరిగి వస్తాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలో ఒక అతిథి వచ్చాడు. ఒక అతిథి వస్తే జాగ్రత్తగానండి, ఒక అతిథి వస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాడికి మసీదు దూరం ప్రయాణం నుంచి వచ్చాడు ఆ అతిథి. ఈ అతిథికి ఎవరైనా మీరు ఇవాళ ఆతిథ్యం ఇస్తారా అని అడిగాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒక సహాబా అన్నాడు, ప్రవక్త గారి శిష్యుడు అన్నాడు, ఇవాళ మీరు చెప్పారు ఆ అతిథికి మేము ఆతిథ్యం ఇచ్చే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి అని అంటే ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఇంట్లో అడగలేదు. ఇంట్లో అడగకుండానే ఈయన ఆతిథ్యం ఇస్తాన్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమతోనే. ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ అతిథిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇలాగ మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు, మరి ఇవాళ మొత్తం ఆతిథ్యం ఇవ్వాలి మనం. అతిథి అంటే అతిథి దేవోభవ అన్నారు. అతిథి దైవ సంబంధికుడు. అతిథిని అగౌరవం చేస్తే అల్లాని అగౌరవం చేసినట్టు, అతిథిని మర్యాదగా చూస్తే దైవానికి అల్లాకి మర్యాద ఇచ్చినట్టు. అర్థమవుతుందా? అతిథి అంటే చిన్న విషయం కదండి. 3 రోజులు ఉంటుంది అతిథి మర్యాదలు. ఫస్ట్ రోజు చాలా మర్యాద ఉండాలి, రెండో రోజు కొంచెం తగ్గించబడుతుంది, మూడో రోజు సాధారణ స్థితి వస్తుంది. సరే, ఈ తర్వాత వివరిస్తాను. అప్పుడు ఆమె అంటుంది, అయ్యో మన ఇంట్లో ఒక్క మనిషికే ఆహారం ఉంది, పిల్లలు తిని పడుకున్నారండి, ఒక్క మనిషికి ఆహారం ఉంది, భార్యాభర్త ఇద్దరు అన్నం తినలేదు. అర్థమవుతుందా? మరి 3వ మనిషి కూడా వచ్చాడు. అప్పుడు ఆమె పరేషాన్ అవుతుంది. అప్పుడు ఆ సహాబా చెప్తాడు, ప్రవక్త గారి సహాబా చెప్తాడు, మన ఇద్దరం ఖాళీ ప్లేట్లు పెట్టుకుందాం, ఏదైతే ఆహారం ఉందో ఆహారం అతనికి వడ్డించు, అక్కడ దీపం పెడదాం, మనం కొద్దిగా ఇటుందాం. నేను చెప్పినప్పుడు అలాగా చేయని చెప్పి, అంటే నేను ఎక్కువ పొడిగించట్లేదు, ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి. ఆ అతిథికి ఆహారం వడ్డించారు. అర్థమవుతుందా? భార్యాభర్త అక్కడ తింటున్నట్టుగా ఉత్త పళ్ళ్యాలు ముందు పెట్టుకొని ఆ అతిథికి అంత ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు నిజంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ విషయం అర్థమైంది, అల్లా తెలియజేశాడు. అలాంటి కరువులో కూడా అతిథిని అగౌరవపరిచినటువంటి మన ధర్మం. అయ్యా లేదయ్యా పొరపాటున అన్నాడు మా ఆయన, మాకే లేదు నువ్వే ఆడ దిగబడ్డావు. ఇప్పుడైతే అంతే అంటారు, మాకే లేదు నువ్వే ఆడ దిగబడ్డావు, మా పిల్లగాళ్ళు దీన్ని పడుకున్నారు, మాకిద్దరికి లేదు. అలా అనకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకి ఎంత గౌరవించారు. అలాంటి కరువు పరిస్థితుల నుంచి మక్కాలో, సౌదీ అరేబియాలో, ఇవాళ మక్కాలో, మదీనాలో బంగారం గనులు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఎక్కడ చూసినా బంగారమే. ఇవాళ బంగారం రేట్ ఎంత ఉందండి? అక్కయ్యలో, చెల్లెమ్మలో, అక్కయ్యలో, అందరూ అన్ని వరుసలో ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకసారి చెప్పండి బంగారం రేట్ ఎంత ఉంది? మాకేం తెలుసు, నీకే తెలుసు అంటారా? ఎంతుంది? ఇవాళ 1,43,000 తులం బంగారు. తులం అంటే ఎంత ఉంటుందయ్యా అంటే ఈ ఆఫించు కూడా ఉండదు, మొక్క ఆఫించు మొక్క అంతా 1,43,000. అలాంటి గింతంతే అంత రేటు ఉందంటే వాళ్ళకి గనులు ఇచ్చాడు. ఎవరిచ్చారు? అల్లా ఇచ్చాడు. ఆయల కరువు ఇవాళ ప్రపంచానికి బంగారం ఎగుమతి చేసేటటువంటి గొప్ప అదృష్టం. ఆయాల కరువు నీళ్ళే లేవు వాళ్ళకి. ఇవాళ ఎక్కడ దోమినా పెట్రోలే. పెట్రోల్ బావులు ఇచ్చాడు. అమెరికా ఇవాళ బాగుపడ్డది, మొత్తం అది అప్పుల పాలైపోయింది అంట, నాకైతే తెలియదు. ఒకప్పుడు ఇంత డాలర్ అడ్డం పెట్టుకొని ప్రపంచాన్ని గడగడలాడించే స్థాయికి ఎదిగింది అంటే మొత్తం సౌదీ అరబ్
అదృష్టంతోనే. బయటికి తీసే టెక్నాలజీ వాళ్ళది, గనులేమో వీళ్ళకి తీయటం రాదు. అర్థమవుతుందా? 20% వీళ్ళకి, 80% వాళ్ళకంట. అంత దోపిడీ చేసినా కానీ అది బాగుపడదేం లేదు, మొత్తం అప్పులేని అంటే. ఇప్పుడు అర్థమవుతుందా? పెట్రోల్ బావులు ఇచ్చాడు, మేము పోయాము, మీరు కూడా అందరు దువా చేసుకోండి ఉమ్రా పోవాలని. అక్కడ పెట్రోల్ ఎంత తెలుసా? 4 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు అనుకుంటా. ఫస్ట్సారి నేను మా అమ్మతో పోయినప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలే ఉంది. ఇది చూడండి, వాళ్ళ డబ్బుల్లో 3 రూపాయలు, 4 రూపాయలు లీటర్ పెట్రోల్. అలా రోడ్లు కానీ వాళ్ళ ఆహారం కానీ, ఇలా ప్రపంచంలో అలా అన్నం లేదు కదా. ఇవాళ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల ఆహారం అక్కడ దొరికింది. మాకేమిస్తాడు అని మీరు అడగటానికి ముందు నేను ఎంత స్వచ్ఛంగా ఉన్నాను, అడగకుండా కోట్లు పెట్టినా దొరకని కళ్ళు, కోట్లు పెట్టినా దొరకని మెదడు, కోట్లు పెట్టినా దొరకని గుండె, నా శరీర భాగాలు లక్షలు పెట్టినా దొరకనటువంటి కాళ్ళు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, చేతులు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, కళ్ళు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, పిచ్చోడుగా పుట్టిస్తే నా పరిస్థితి ఏందని చెప్పి నువ్వు ఆలోచించి ఇన్నిచ్చిన ఆ దైవానికి నా సర్వం అర్పితం అని చెప్పి నువ్వేమీ ఇవ్వకుండా నీ మనసును అర్పించి నీ తలని నేల ఆనిస్తే నిన్ను ఉన్నత స్థాయి గౌరవం ప్రసాదిస్తాను, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ప్రసాదిస్తాను అని చెప్పి దైవం మాట ఇచ్చి ఉన్నాడు.